హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మీద చేస్తున్న యుద్ధం మెల్లగా క్యూబాకు కూడా పాకి క్యూబా ప్రజలను ఎలాంటి నిర్బంధంలోకి నెడుతుందో మనం కల్లారా చూస్తున్నాం. ఈ నేపథ్యంలో క్యూబా నుండి ఓ సామాన్య మహిళ ప్రపంచానికి రాసిన బహిరంగ లేఖ ఇది. ఈ లేఖను తెలుగులోకి సామాజిక కార్యకర్త, రచయిత శివలక్ష్మి పట్టెం అనువాదం చేశారు. ఈ అనువాదాన్ని ఆడియో రూపంలో మీకు అందిస్తున్నా. సమస్త మానవాళికి, ప్రపంచంలోని తల్లులకు, సంక్షోభ కాలంలో సరిహద్దులు పాటించిన డాక్టర్లకు, గౌరవనీయులైన పాత్రికేయులకు, న్యాయాన్ని విశ్వసించే ప్రభుత్వాలకు క్యూబన్ మహిళా విజ్ఞప్తి. నా పేరు లక్షలాది మంది పేర్ల లాంటిదే. నాకు ప్రసిద్ధమైన ఇంటి పేరు కానీ, ముఖ్యమైన బిరుదు కానీ లేదు. నేను ఒక సాధారణ క్యూబన్ మహిళను, ఒక కుమార్తెను, ఒక సోదరిని, ఒక దేశభక్తురాలిని. విరిగిన మనస్సుతో, వణుకుతున్న చేతులతో నేనిది రాస్తున్నాను. ఎందుకంటే ఈనాడు నా క్యూబన్ ప్రజలు అనుభవిస్తున్నది ఒక సంక్షోభం కాదు. ఇది నెమ్మదిగా వాషింగ్టన్ నుంచి ఒక పథకం ప్రకారం నిర్దాక్షిణ్యంగా అమలు చేస్తున్న హత్యలు. కానీ ప్రపంచం దృష్టి మరోవైపుకు మరల్చబడింది. నా తాతలు, నాన్నమ్మ, అమ్మమ్మల తరపున నేను దీన్ని ఖండిస్తున్నాను. క్యూబాలో దిగ్బంధనం కారణంగా గుండె జబ్బుల మందులు, రక్తపోటు మాత్రలు, మధుమేహ చికిత్సలు అందకుండా అడ్డుకుంటున్నందువల్ల వృద్ధులు అకాల మరణం చెందుతున్నారని నేను ఖండిస్తున్నాను. ఇది వనరుల కొరత కాదు. ఇది కావాలనే ఉద్దేశపూర్వకంగా నిషేధిస్తున్నారు. క్యూబాకు తమ ఉత్పత్తులను అమ్మాలనుకునే కంపెనీలకు జరిమానాలు విధిస్తున్నారు. వారిని వేధిస్తున్నారు, బెదిరిస్తున్నారు. వారి ప్రభుత్వాలు మౌనం వహిస్తున్నాయి. ఇంతలో ఒక క్యూబన్ తాత తన ఛాతీని పట్టుకుని ఎదురు చూస్తున్నాడు. మృత్యువు హెచ్చరిక ఇవ్వదు, దిగ్బంధనం ఇస్తుంది. నా పిల్లల తరపున నేను దీన్ని ఖండిస్తున్నాను. ఇంధనం లేకపోవడం వల్ల క్యూబాలోని ఇంక్యుబేటర్లను ఆపివేయాల్సి వచ్చిందని నేను ఖండిస్తున్నాను. ఏ దేశాలు మాకు చమురు అమ్మవచ్చో, ఏవి అమ్మకూడదో అమెరికా ప్రభుత్వం నిర్ణయిస్తుండగా నవజాత శిశువులు ప్రాణాల కోసం పోరాడుతున్నారని నేను ఖండిస్తున్నాను. తమ తీరానికి 50 మైళ్ల దూరంలో ఉన్న ఒక మానవ శిశువు ఏడుపు కంటే వాషింగ్టన్లోని ఒక కార్యాలయంలో సంతకం చేసిన ఒక ఆజ్ఞ ఎక్కువ విలువైంది కావటం వల్ల తమ పిల్లల ప్రాణాలు ప్రమాదంలో పడటాన్ని చూసిన క్యూబన్ తల్లులు అలమటిస్తున్నారని నేను ఖండిస్తున్నాను. బాల్యాన్ని అంత ఆర్థంగా రక్షించే సంస్థలు కానీ, అంతర్జాతీయ సమాజాలు కానీ ఎక్కడున్నాయి? లేకపోతే క్యూబన్ పిల్లలు బ్రతకడానికి అర్హులు కాదా? కావాలని ఉద్దేశపూర్వకంగా క్రూరంగా సృష్టించే ఆకలిని నేను ఖండిస్తున్నాను. ఈ దిగ్బంధనం ఒక ప్రణాళికాబద్ధంగా సృష్టిస్తున్న ఆకలి అని నేను ఖండిస్తున్నాను. ఆహారం ఊరికే అందుబాటులో లేకుండా పోవడం కాదు, దాన్ని కొనకుండా మమ్మల్ని అడ్డుకుంటున్నారు. ఆహారాన్ని తీసుకువచ్చే ఓడలను వేటాడుతున్నారు. బ్యాంకు లావాదేవీలను నిరోధిస్తున్నారు. మాకు ధాన్యం, కోడి మాంసం, పాలు అమ్మే కంపెనీలపై ఆంక్షలు విధిస్తున్నారు. క్యూబాలో ఆకలి అనేది యాదృచ్ఛికమైంది కాదు. అది అమెరికా ప్రభుత్వపు దుష్ట విధానం. దీనిని 60 ఏళ్లుగా మెరుగుపరుస్తూ ప్రతి ప్రభుత్వంలోనూ నవీకరించి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ హయాంలో మరింత తీవ్రతరం చేయగా దాన్ని మార్కో రూబియో దురుద్దేశంతో అమలు చేస్తున్నాడు. దీనికి వారు ఆర్థిక ఒత్తిడి అని తప్పుడు పేరు పెట్టారు. కానీ నేను దీనిని ఆకలి ద్వారా చేసే ఉగ్రవాదమని పిలుస్తాను. మా వైద్యుల తరపు నుండి నేను దీన్ని ఖండిస్తున్నాను. ప్రపంచమంతా కుప్పకూలుతున్నప్పుడు కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రాణాలను కాపాడిన మా వైద్యుల వద్ద ఈరోజు సిరంజిలు, అనస్థీషియా, ఎక్స్రే పరికరాలు ఏవీ లేవని నేను ఖండిస్తున్నాను. వాటిని ఎలా ఉత్పత్తి చేయాలో మాకు తెలియక కాదు, మాకు ప్రతిభ లేక కాదు, కానీ దిగ్బంధనం కారణంగా మాకు అవసరమైన వస్తువుల సరఫరాలు, విడి భాగాలు, సాంకేతికత అందకుండా పోతున్నాయి. మా శాస్త్రవేత్తలు ఎవరి సహాయం లేకుండా అన్ని ప్రతికూలతలకు, దిగ్బంధనానికి, అబద్ధాలకు వ్యతిరేకంగా 5 రకాల కోవిడ్-19 వ్యాక్సిన్లను సృష్టించారు. అంతటి ఘన విజయాలను సాధించినందుకు ఓర్వలేని ఈ సామ్రాజ్యం మమ్మల్ని శిక్షిస్తోంది. ఈ ప్రపంచానికి నేను చెప్పదలుచుకుంది, క్యూబా ప్రపంచంలోని మిమ్మల్ని భిక్ష అడగటం లేదు. క్యూబా మిమ్మల్ని సైనిక సహాయం ఇమ్మని కోరడం లేదు. క్యూబా మమ్మల్ని ప్రేమించమని ప్రపంచ ప్రజలందరినీ అడగటం లేదు. క్యూబా మిమ్మల్ని న్యాయ సహాయం కోసం అర్థిస్తోంది. అంతకు మించి ఎక్కువ ఏమీ అడగటం లేదు. మా ప్రజల బాధలను సీరియస్గా తీసుకోమని, సాధారణీకరించబడటం ఆపమని నేను మిమ్మల్ని కోరుతున్నాను. దిగ్బంధనాన్ని దాని అసలు పేరుతో పిలవమని, మానవత్వానికి వ్యతిరేకమైన నేరాన్ని ప్రతిఘటించమని నేను మిమ్మల్ని కోరుతున్నాను. వారు మా మెడలకు ఉరిబిగిస్తున్న సమయంలో సంభాషణ, ప్రజాస్వామ్యం అనే కథలతో మోసపోవద్దని నేను మిమ్మల్ని కోరుతున్నాను. మాకు దాన ధర్మాలు వద్దు.
మమ్మల్ని జీవించనివ్వాలని మేము కోరుతున్నాం. మౌనంగా ఉండి ఈ నేరంలో భాగస్వాములైన ప్రభుత్వాలకు చరిత్ర మిమ్మల్ని జవాబుదారీగా చేస్తుందని హెచ్చరిస్తున్నాం. అబద్ధాలు చెప్పే మీడియాకు సత్యం ఎప్పుడూ నిగ్గు తేల్చి దాని పగుళ్లను కనుగొంటుందని తెలియజేస్తున్నాం. మాకు విధిస్తున్న ఆంక్షలపై సంతకాలు చేసే హంతకులను క్యూబా ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు, క్షమించరు. ఇంకా తమ హృదయాల్లో మానవత్వం నింపుకున్న వారికి క్యూబా వైపు చూడండి. మా దేశానికి వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. నేను చరిత్రలో ఏ పక్షాన ఉండాలనుకుంటున్నాను అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఈ చిన్న ద్వీపం నుండి విశాలమైన జనాభా మధ్య లొంగిపోవడానికి నిరాకరించే ఒక సాధారణ క్యూబన్ మహిళను గుర్తు తెచ్చుకోండి. ఈ సందేశం మీలో ఏదైనా కదలికను కలిగించి ఉంటే దీన్ని పంచుకోండి. మీకు 10 మంది స్నేహితులు ఉన్నారా, లేక 10,000 మంది ఫాలోవర్లు ఉన్నారా అనే దాన్ని నేను పట్టించుకోను. మీ వాల్ పబ్లిక్గా ఉందా లేదా ప్రైవేట్గా ఉందా అని కూడా నేను పట్టించుకోను. మీరు ఎప్పుడు ఏది ఎవరికి పంచుకోని వారైనా సరే నేను పట్టించుకోను. కానీ ఇది అన్ని విషయాల కంటే భిన్నమైంది, పట్టించుకోవాల్సిన విషయం. ఇది సూర్యాస్తమయం ఫోటో కాదు. ఇది సెలబ్రిటీ వార్తలకు సంబంధించింది కూడా కాదు. ఇది కేవలం ఒక అభిప్రాయం కాదు. ఇది ఒక ఆక్రందన. ఆక్రందనల ఆహాకారాలను అణచిపెట్టుకోకూడదు. అది వినబడాలి, అది ప్రతిధ్వనించాలి, అవి ఒక సమూహంగా మారాలి. ఈరోజు నేను ఒక లైక్ అడగటం లేదు. స్క్రోలింగ్ కంటే గొప్పదైన దానికోసం మీ బొటనవేళ్లను ఉపయోగించమని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. షేర్ చేయండి. క్యూబాలో ఘోరమైన సంక్షోభాన్ని మించింది ఉందని ప్రపంచానికి తెలియాలి. అక్కడ జరుగుతున్నది ఒక నేరం. దిగ్బంధనం వల్ల ఆపివేయబడిన ఇంక్యుబేటర్లలో పసికందులు పోరాడుతున్నారని ఇతర దేశాల తల్లులకు తెలియాలి. వాషింగ్టన్ అనుమతించని మందుల కోసం ఎదురుచూస్తూ వృద్ధులు చనిపోతున్నారని ఇతర దేశాల తాతయ్యలకు తెలియాలి. ఈ కుట్రలో భాగస్వాములైన ప్రభుత్వాలు సిగ్గుపడాలి. అబద్ధాలు చెప్పే మీడియా సంస్థలకు తప్పించుకునే మార్గం లేకుండా పోవాలి. మమ్మల్ని మౌనంగా ఉంచలేరని హంతకులకు తెలియాలి. ఒక్క వ్యక్తి దీన్ని పంచుకోవడం వల్ల ప్రపంచం మారదు. వేల లక్షల మంది పంచుకుంటారు. ఈ సందేశాన్ని దాచిపెట్టవద్దు. ఈ మౌనానికి సహకరించవద్దు. ఈ ఖండనను, దిగ్బంధనాన్ని దాటి ముందుకు తీసుకెళ్ళండి. షేర్ చేయండి.